గెలుపోటములు సహజం. ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వద్దనే రూల్ లేదు. రాని వారికి అన్యాయం జరగలేదు. జూబ్లీ హిల్స్లో డోర్ టు డోర్ ప్రచారం చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అయ్యా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మీరు అభ్యర్థిని ఎప్పుడు ఖరారు చేసిర్రు? నామినేషన్ల ప్రక్రియ తయారైన తర్వాత మీరు నిన్నటి రోజు అభ్యర్థిని ఖరారు చేసిర్రు. అటు ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసుకొని ఆల్రెడీ పబ్లిక్ మీటింగ్లు కూడా పెట్టుకుంటుర్రు. మీరు ఇప్పుడు డోర్ టు డోర్ ఎప్పుడు తిరుగుతారు? అయినా మీరు బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిని బీసీ అభ్యర్థిని ఖరారు చేయకుండా రెడ్డి అభ్యర్థిని ఖరారు చేసారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఆడ ఉన్న ఓటు బ్యాంక్ శాతం ఎక్కువ బీసీలది. మరి మీరు రెడ్డిలను ఎట్లా అది చేసిర్రు? ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఉన్నది, రాష్ట్రంలో జరుగుతుంది ఏంది? బీసీ వాదం అయితే జరుగుతుంది. నిన్నటి దాకా వేడి చేసి మళ్ళీ మీరు రెడ్డి అభ్యర్థినే ఖరారు చేసారు అంటే మీరు ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మీ ఓటు బ్యాంక్ అంతా అటు బీఆర్ఎస్ వాడాలనే కదా. అట్లే ఇట్లా చేస్తున్నారు అన్నమాట మీరు. మళ్ళీ ఏంది? ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వద్దని రూల్ లేదు. అయ్యా, మీరు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వద్దని రూల్ లేదు మేము అంటలేము. మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల అలా ఉన్న ఓటు బ్యాంకుని బట్టి అభ్యర్థులను ఖరారు చేసుకోవాలి. ఎందుకు అని అంటే అక్కడ ఉన్న ఓటు బ్యాంకు ఎక్కువ శాతం బీసీలో ఉంది కదా. అట్లా దాన్ని బట్టి మీరు ఖరారు చేసుకోవాలి. మీరు ఎవరికన్నా ఇచ్చుకోరి, మీరు రెడ్డికి ఇచ్చుకోర్రి, ఇంకెవరికన్నా ఇచ్చుకోరి, ఎవరికన్నా ఇచ్చుకోరి, మేము దాన్ని ఏమంటలేము.